నమస్తే అండి. నేను ఈరోజు ఉప్పల్ కనెక్టివిటీ నారపల్లి దగ్గరలో 2 BHK బ్రాండ్ న్యూ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడొచ్చేసి నేను వరంగల్ హైవే రోడ్ నారపల్లి చౌరస్తా నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్‌తో భాగంగా వరంగల్ హైవే రోడ్‌లో ఉన్న నారపల్లి చౌరస్తా కవర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి హౌస్ వరకు కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వరంగల్ హైవే రోడ్ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్‌గా ఎలివేషన్ రావడం జరిగింది. అండ్ హౌస్ ముందలున్న రోడ్ 25 ఫీట్ రోడ్, 25 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. సీసీ రోడ్ వేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్‌కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. గేట్ కవర్ చేస్తున్నాను. గేట్ దగ్గర ఉన్నటువంటి బ్యానర్ ఏదైతే ఉందో ఈ బ్యానర్ వచ్చేసి బిల్లర్ నెంబర్ అండి. సేమ్ నెంబర్ మనము డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది సౌత్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ లో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నానండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. పార్కింగ్ లో ఉన్న ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ దగ్గర ఉన్నటువంటి రైలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను అండ్ స్టెప్స్ దగ్గర ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియాలో గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుంది అండ్ వాష్ ఏరియాలో వాల్కి టైల్ స్టిక్ చేయడం జరిగింది. ఈ హౌస్ మెయిన్ డోర్ అనేది మనకి ఈస్ట్ వైపు ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు ఉన్నటువంటి డోర్ అండి. ఇది కిచెన్ నుంచి బయటకు ఒకటి ఎక్స్ట్రా డోర్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ సీలింగ్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 25.5 ఇంటూ 45 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 127 స్క్వేర్ యార్డ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్ ముందరున్న సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి 3 ఫీట్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్తో చేయించారు. టేక్ వుడ్తో చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఆపోజిట్లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ వాల్కి టైల్ స్టిక్ చేశారు అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్గా టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ టీవీ యూనిట్ పాయింట్ సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇవ్వడం జరిగింది అండ్ మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ రావడం జరిగింది అండ్ ఇటువైపు ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్స్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. ఆపోజిట్లో షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. పాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. విండో కవర్ చేస్తున్నాను అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ యొక్క మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. వాష్రూమ్లో ఉన్న డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను.
7 to 8 ఫీట్ వరకు టైల్స్ ఇచ్చారు అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. కిచెన్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ పెద్ద సైజ్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అనేది రావడం జరిగింది అండ్ షెల్ఫ్లు రావడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి డోర్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను అండ్ సజ్జా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ సంబంధించినటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. వెంటిలేషన్ దానికి ఇక్కడ చిన్న సైజ్ విండో ప్రొవైడ్ చేశారు అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. హాల్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ యొక్క లొకేషన్ అన్నది వరంగల్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అనురాగ్ యూనివర్సిటీకి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్. నేను హౌస్కి సంబంధించిన సంప్ ఏరియా చూపిస్తున్నాను. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు అండ్ ఇక్కడ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్కి సంబంధించిన బోర్ పాయింట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా అవుతుందండి. ఇది వచ్చేసి నార్త్ వైపు అవుతుంది. ఈ హౌస్కి చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ అన్నది 127 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. న్యూలీ హౌసెస్ అనేది చాలా కన్స్ట్రక్ట్ చేశారండి. చాలా మంది లివింగ్ ఉంటున్నారు, చాలా మంది హౌసెస్ అనేది పర్చేజ్ చేసుకున్నారు. ఈ హౌస్ అన్నది వరంగల్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్స్ లో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అన్నది 60 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.